జూలై 20వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ కాబోతుంది. ఈ పార్లమెంటు సమావేశాలు చాలా ఇంపార్టెంట్ సమావేశాలు. కీలకమైన బిల్లులు సభ ముందుకు రాబోతుంది. డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, వీటికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు, అన్నిటికంటే ముఖ్యమైన ఇంకొక బిల్లు ఏంటంటే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లు గనక ఆమోదం పొందితే రేపటి రోజున ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, అంటే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, రాష్ట్ర మంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏకంగా ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళలో ఎవరైనా సరే 5 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో ఇరుక్కొని రిమాండ్ ఖైదీగా జైలుకు పోయినా సరే, నెల రోజులకు పైగా జైల్లో ఉంటే, బెయిల్ రాకుండా నెల రోజులకు పైగా జైల్లో ఉంటే వాళ్ళ పదవుల నుంచి వాళ్ళు ఆటోమేటిక్ గా తప్పించబడతారు. ఇది 130వ రాజ్యాంగ సవరణ. ఇది అమల్లోకి వస్తే జరిగే పరిణామాలు ఈ రకంగా ఉంటాయి. అయితే దీన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అంటే దీనికి ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు మోడీ గారు బీజేపీ పార్టీ తరపున లేదా వాళ్ళ ఎన్డీఏ కూటమి తరపున ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎవరైనా, అంటే రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి, డీకే శివకుమార్ని కావచ్చు, కర్ణాటక ముఖ్యమంత్రి, లేదు అక్కడ విజయ్ని కావచ్చు, తమిళనాడు ముఖ్యమంత్రి, వీళ్ళలో ఎవరినైనా ఒక కేసు పెట్టి సిబిఐనో ఈడీనో వాళ్ళ మీదకి పంపించేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, ఎందుకంటే జైల్లో పెట్టడానికి కేసు నిరూపణ కావాల్సిన అవసరం లేదు, కేసు పెడితే సరిపోయేది. శిక్ష పడే కేసు వేరు, రిమాండ్ ఖైదీగా జైల్లో పంపించవచ్చు ముందుగా. సో ఫస్ట్ ఏదో కేసు పెట్టి వాళ్ళని జైల్లోకి దోసేస్తే, వాళ్ళకి ఒక నెల రోజులు బెయిల్ రాకుండా ఆపగలిగితే, అడ్డుకోగలిగితే ఆటోమేటిక్ గా సీఎం పదవి నుంచి వాళ్ళు తప్పించబడతారు. అప్పుడు ఏం జరిగిద్ది? కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి రాష్ట్రాలు భయపడతా ఉంటాయి. పైగా ఇప్పుడు ఇంకొక మాట కూడా ఉంది దీంట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక మంత్రి నచ్చలేదు అనుకోండి, మంత్రి మీద ఏదో కేసు పెట్టి చేంజ్ చేస్తారు, లోపల పడేది. ఒక నెల రోజులు బెయిల్ రాకుండా ఆ మంత్రిని లోపలే ఉంచగలిగితే అతను మంత్రి పదవి నుంచి అతనే తప్పించబడతాడు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ భయపడుతున్నాయి. రేపు మా పార్టీ ప్రభుత్వాన్ని బీజేపీ కొనసాగిస్తుందో కొనసాగనివ్వదో, మా మీద కొన్ని కేసులు పెట్టి మా ముఖ్యమంత్రిని లోపలేసేసి, అంటే ప్రతి నాయకుడి మీద ఏదో కేసు ఉంటుంది, అవసరమైతే కొత్తగా క్రియేట్ చేస్తారు. కేసు పెట్టడం ఏముంది? కేసు నిరూపణ చేయడం కష్టం, కానీ కేసు పెట్టడం చాలా ఈజీ. ఏదో ఒక కేసు పెట్టవచ్చు, ఏదో ఒక అవినీతి కేసు పెట్టవచ్చు. ఆ కేసు పెట్టేసి అరెస్ట్ చేసేసి జైల్లో పడేసి ఒక నెల రోజులు కనుక బెయిల్ రాకుండా ఆపగలిగితే చాలు, వాళ్ళ పదవి నుంచి తప్పించబడతారు. కాబట్టి ఇలాంటి పని మోడీ గారు బీజేపీ చేస్తుంది, మా ప్రభుత్వాన్ని కొనసాగనివ్వదు అనేది విపక్షాలకు ఉండే భయం. అందుకని ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. అని నేను మధ్య మార్గంగా చేసే సజెషన్ ఏంటంటే, అసలు ఈ బిల్లు అవసరమే లేదు. ఇది ఒక పనికి రాని బిల్లు. ప్రజెంట్ కార్తీక్ గారు అవినీతి చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు, జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు మరి ఇలాంటి బిల్లు తీసుకొస్తే తప్పేంటి అని మీరు అనొచ్చు. ఎందుకంటే మీ కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి కూడా నేనే ముఖ్యమంత్రి అన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ జైలుకి వెళ్ళి నేనే ముఖ్యమంత్రి, జైల్లో ఉండి కూడా అన్నాడు. కాబట్టి మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మీరు అనొచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీ అభిప్రాయం కరెక్టే, మీ అనుమానం కరెక్ట్, కానీ ఇది కాదు. ఒక కేసు ఒక వ్యక్తి మీద నమోదైనప్పుడు ఆ కేసు ఒక టైం వార్నింగ్ తో విచారణ జరగాలంటే, నేను 6 నెలల 1 year ఒక టైం వార్నింగ్ తో విచారణ జరగాలి. ఒక వ్యక్తికి బెయిల్ వచ్చేలోపు ఆ కేసులో అతను దోష నిర్దోష తేలిపోవాలి. నిర్దోష అయితే బయటికి రావాలి, దోష అయితే జైల్లోనే ఉండాలి. ఎందుకంటే శిక్ష పడింది కాబట్టి ఆటోమేటిక్ జైల్లోనే ఉంటాడు. మనకి ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం 2 సంవత్సరాలు పైగా జైలు శిక్ష పడితే ఆటోమేటిక్ గా జైల్లో ఉన్నంత కాలం అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. ఎగ్జాంపుల్ అండి, మీకు ఉదాహరణ కోసం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఆయన మీద ఎప్పుడో 2010-11 నుంచి కేసులు ఉన్నాయి. 42,000 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడని కేసులు ఉన్నాయి. కానీ ఆ కేసులు తేలకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయగలుగుతున్నారు, అంటే పదవికి పోటీ పడగలుగుతున్నారు. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే ఆ కేసులు తేలుంటే, ఆ కేసులో దోషిగా ఉండుంటే ఆయన జైల్లో ఉంటాడు. పైగా జైల్లో ఉన్నంతకాలం ఎన్నికల్లో పోటీ చేయలేడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా, అంటే శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా ఉండదు. చూసారుగా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఒక కేసు ఒక వ్యక్తి మీద పెట్టిన తర్వాత ఆ కేసు ఒక 6 నెలల్లో తేలుస్తారా, 8 నెలల్లో తేలుస్తారా, 10 నెలల్లో తేలుస్తారా, ఒక సంవత్సరం తేలుస్తారా, ఆ వ్యక్తికి బెయిల్ వచ్చేలోపు ఆ కేసులో అతను దోషో నిర్దోషో తెలవాలి. ఇప్పుడు 2011 కేసులు 2026లో ఉన్నాం మనం. 13 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్నారు, కేసు తేలలేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు 2019లో చంపబడ్డారు. ఇప్పుడు 2026లో ఉన్న 7 సంవత్సరాలు అవుతుంది. ఎవరు చంపారో తేల్చలేదు. ఇలాంటి కేసులు ఎన్నో. మొన్న తెలంగాణలో, అంటే ఇది సామాన్యుడి కేసు, ఇదివేమో ఇప్పటి వరకు చెప్పిందేమో ప్రజాప్రతినిధి కేసులు. ఒక సామాన్యుడి కేసు మీకు కావాలంటే చెప్పు. ఒక పోక్సో కేసులో జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి తన మీద కేసు పెట్టిన వాళ్ళని, తన కుటుంబాన్ని చంపేశాడు ఒక దుర్మార్గుడు. అదే ఆ దుర్మార్గుడికి జైల్లో ఉండగానే శిక్ష పడింది అనుకోండి, ఆ జైల్లో కంటిన్యూ అవుతాడుగా. బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఎందుకు ఉంది? మన చట్టాల్లో ఉన్న లోపాల వల్ల. ఒకవేళ అతను నిర్దోష అయితే బెయిల్ ఇచ్చి పంపొచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు దొంగతనం చేసే వాళ్ళకి గానీ, తప్పులు చేసే వాళ్ళకి గానీ భయం ఎందుకు రావట్లేదు? పెట్టుకుంటారు కేసులు, ఎప్పుడు తేలాలి? ఇప్పుడు చట్టాల మీద ఎవరికి భయం వస్తుంది? ఒక కేసు
తేలటానికి ఒక 10 సంవత్సరాలు పడితే ఎవరికి భయం వస్తుంది? ఎందుకు భయం వస్తుంది? ఆ 10 సంవత్సరాల తర్వాత రాజెవడు రెడ్డెవడు, ఆ కేసు నీరు గార్చుకుందాం, సాక్ష్యాలను తారుమారు చేద్దాం, కేసు పెట్టిన వాళ్ళని భయపెడదాం, విచారణని ప్రభావితం చేద్దాం, మనం డబ్బు సంపాదించుకుంటే డబ్బు అన్నిటిని మేనేజ్ చేస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఎవరికి భయం వేసింది చట్టం అంటే? కాబట్టి ఒక కేసు ఒక వ్యక్తి మీద నమోదైన తర్వాత 6 నెలల్లోనో 8 నెలల్లోనో అంతకన్నా తక్కువ పీరియడ్ లోనో కేసు తేల్చగలిగే చట్టాలు తీసుకొస్తే అది గొప్ప. మరి ఆ దమ్ముందా ప్రభుత్వాలకి? నేను ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతున్నా, ఆ దమ్ముందా ప్రభుత్వాలకి? అది తీసుకురండి, అది చేయండి. దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత లేట్ గా ఉందంటే ఈ మధ్యనే వీరభద్రుడు అనే సినిమా వచ్చింది సూర్య, దాంట్లో చాలా క్లియర్ గా చెప్తాడు, ఒక కేసులో న్యాయం కోసం వచ్చిన వ్యక్తి ఇక న్యాయం దొరక్క అదే కోర్టు ముందు టీ షాప్ పెట్టుకునే పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్నాయి మన వ్యవస్థలు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొస్తే గొప్పగానే, ఏదో నెల రోజులు జైల్లో ఉంటే బెయిల్ రాకపోతే పదవులు పోతే, ఇది అనవసరమైన పని. అవసరమైన పని చేస్తే బాగుంటుంది. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా